ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తూ ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడాన్ని తగ్గిస్తే అధిక రక్తపోటును నివారించుకోవచ్చునని తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ తెలిపారు. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అధిక రక్తపోటు నివారణ అవగాహన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ప్రపంచ అధిక రక్తపోటు దినోత్సవం సందర్భంగా శనివారం తిరుపతిలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అధిక రక్తపోటు నివారణ అవగాహన ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళీకృష్ణ హాజరై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ సిమ్స్ ఆసుపత్రి కూడల వరకు జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బాలకృష్ణ నాయక్ మాట్లాడుతూ, తిరుపతి జిల్లాలో ప్రస్తుతం 1,24,590 మంది అధిక రక్తపోటు వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు సర్వే ద్వారా గుర్తించడం జరిగిందని తెలిపారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం, మానసిక ఒత్తిడి కారణంగా అధిక రక్తపోటు వ్యాధి వస్తుందని తెలిపారు. అధిక రక్తపోటుతో భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. ఆరోగ్యకరమైన అలవాట్లు పాటిస్తూ ఆహారంలో ఉప్పు అధికంగా తీసుకోవడాన్ని తగ్గిస్తే అధిక రక్తపోటును నివారించుకోవచ్చునని పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో నా పేరు డాక్టర్ బాలకృష్ణ, డిఎంహెచ్ఓ తిరుపతి. సో ఈరోజు మనము తిరుపతిలో ఈ వరల్డ్ హైపర్ టెన్షన్ డే జరుపుకుంటున్నాము. అదేవిధంగా ప్రోగ్రామ్ ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్, డాక్టర్స్, తర్వాత డిప్యూటీ డిఎంహెచ్ఓస్, ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, మిగతా స్టాఫ్ అయితే సిబ్బందులతో ఈరోజు మేము మెటర్నిటీ హాస్పిటల్ నుంచి స్విమ్స్ అక్కడ వరకు అంత ర్యాలీ జరుపుకుంటాం. దీన్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. సో ఇప్పుడు మనం చూస్తే మనం తిరుపతి జిల్లాలో ఇప్పటి వరకు హైపర్ టెన్షన్ కేసెస్ ప్రివిలెన్స్ అయితే 10% ఉంది, ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటి వరకు మనకు ఉన్నది 1,24,590 కేసులు మనము ఈ తిరుపతి జిల్లాలో హైపర్ టెన్షన్ కేసెస్ ఉన్నాయి. దానికి వాళ్ళు అందరూ ట్రీట్మెంట్ మీద ఉన్నారు. ఈ హైపర్ టెన్షన్ కేసు అంటే ఇప్పుడు బీపీ 140/90 అండ్ అబవ్ ఉండే వాళ్ళందరినీ హైపర్ టెన్షన్గా మనము ట్రీట్ చేస్తాం. సో ఇది హైపర్ టెన్షన్ అనేది రావడం వల్ల ఏమవుతుందంటే దీనివల్ల కార్డియో అంటే గుండెకి సంబంధించి హైపర్ టెన్షన్ ఎక్కువ ఉండడం వల్ల గుండెకి సంబంధించిన వ్యాధులు రావడం, తర్వాత స్ట్రోక్ రావడం, స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అన్నీ వస్తాయి. తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్స్ కూడా అవుతాయి. కిడ్నీలు కూడా రేనల్ ఫెయిల్యూర్ అయ్యి ప్రాబ్లం అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది రెగ్యులర్గా మనము బీపీ అయితే రెగ్యులర్గా చెకప్ చేసుకుంటూ ఉండాలి. లేదంటే ఇది సైలెంట్గా బీపీ ఎక్కువ ఉన్నా కూడా సైలెంట్ కిల్లర్ అనమాట. ఇది ఉన్నా కూడా మనకేం సిమ్టమ్స్ కొందరికి తెలుస్తాయి, కొందరు తెలియకుండా ఉంటాయి. సో దానివల్ల ఎక్కువగా హార్ట్ స్ట్రోక్ రావడము, బ్రెయిన్ స్ట్రోక్, తర్వాత ఇవన్నీ కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి. అందుకోసమని మేము కోరడం ఏమనగా రెగ్యులర్గా బీపీ హెల్త్ చెకప్స్ ఉండాలి. సో అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అంటే దాంట్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ కరెక్ట్గా ఉండాలి. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ అనేది కూడా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ హెల్త్గా మనం చూసుకున్నామంటే బీపీని మనము రాకుండా చేసుకోవచ్చు, ప్రివెంట్ చేయగలము. యోగా, ధ్యానం చేసుకోవడము మన సీఎం సార్ గారు చెప్పినట్లు మన వీడియోలో కూడా అయింది. మేము కూడా ఈ హైపర్ టెన్షన్ మీద సర్వే హౌస్కు ఇంటింటికి వెళ్ళి కూడా మా ఏఎన్ఎంస్, ఆశా వర్కర్, తర్వాత ఆశా వర్క్ వాళ్ళందరూ సర్వే జరుపుతున్నారు. ఇప్పటి వరకు మన సర్వేలో అయితే 64.5% మన తిరుపతి జిల్లాలో కవర్ చేయడం జరిగింది. సో మిగతా కూడా ఈ 2 monthsలో కూడా ఇంటింటికి వెళ్ళేసి ఈ బీపీ చెకప్, షుగర్ చెకప్ చేస్తున్నారు. కాబట్టి అందరూ ఈ అవకాశాన్ని మీరు ఇంటికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు అడిగి బీపీ చెక్ చేసుకోండి. ఒకవేళ వాళ్ళు చెక్ చేయనా కూడా ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకోవాలి.